మనం మన శరీరాన్ని ఒకసారి గమనించుకుంటే, ప్రశ్నించుకుంటే, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ మనం చాలామంది మర్చిపోతాం. అది దాని గురించి ఆలోచించరు ఎవరు. ఈ శరీరం మన తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం. అంటే తల్లి గర్భంలో నుంచి తల్లి మాంసాహారాలు ఇన్నితో సమకూర్చిన శరీరం ఇది. తల్లి గర్భంలో తయారైన శరీరం. ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ మనం గమనించాం. కానీ ఆ దృష్టిలో ఎప్పుడైతే మనకి ఆలోచిస్తామో మన ఆలోచన చాలా మారుద్ది. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి శరీరాలు ఇచ్చారు, కానీ వాళ్ళు ప్రాణం అయితే వాళ్ళు ఎవరు. తల్లిదండ్రులకి మనకే అందరికీ ప్రాణాన్ని ఇచ్చేది దేవుడు, సృష్టికర్త. ఎందుకు ఇస్తున్నారు మనకి? ధర్మం తప్పుకోకుండా, మోసం చేయకోకుండా, ఎవరిని హింసించుకోకుండా, మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రకృతిని కాపాడుతూ భూమిని నాశనం చేయకోకుండా ఈ ఇచ్చిన శరీరాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జ్ఞానాన్ని సంపాదించుకుని మోక్షాన్ని సంపాదించాలని. అందుకని మనం అందరం తల్లిదండ్రులు ప్రేమిస్తాం, కానీ వాళ్ళ ప్రేమ నిరూపించుకోవడానికి దాన ధర్మాలు, అన్నదానాలు, లేదంటే ఏదన్నా కట్టి దానికి వాళ్ళ పేర్లు పెడతాం. అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక ఆ తర్వాత మనం బతకడానికి చెడు పనులు చేసుకుంటూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, వేరే వాళ్ళని హింసిస్తూ నికృష్టమైన బతుకు బతికితే దానివల్ల ఏమీ రాదు. వాళ్ళ మీద ప్రేమ అనేది అది నిరూపణ కాదు, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తాం. అట్లా కాకుండా వాళ్ళ మీద అందరికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని నిరూపించాలంటే మనం నిస్వార్థంగా, అబద్ధం ఆడుకోకుండా, మోసం చేయకోకుండా, ఇవన్నీ చేయటం చాలా ఈజీ. మనం తెలుసుకోవడమే కష్టం. అసలు అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళని హింసించాల్సిన అవసరం లేదు. అసలు ఒకళ్ళు అనేది లేరు. వచ్చేది ఈ శరీరంలోకి, ఈ శరీరం ఉపయోగించుకుని ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయి మోక్షం సంపాదించి భూమిని వదిలేసి వెళ్ళిపోవడానికి. అటువంటిప్పుడు నువ్వు ఒకళ్ళతో సంబంధం ఉంది నీకు? నువ్వు భూమి మీద ఉంటాకి రావట్లే ఎక్కడికి నువ్వు. ఇది కనుక ఎవరైతే తెలుసుకుంటే చాలా మార్పు ఉంటుంది జీవితంలో. ఇవన్నీ ఎందుకు చేసాము అనే దానికి కూడా అసలు టైం ఉండదు, మీకు ఆలోచించడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే లోక జ్ఞానం అనేది, ప్రపంచ జ్ఞానం అనేది, విశ్వజ్ఞానం అనేది చాలా పెద్దదే. అది తెలుసుకునే ప్రయత్నం, ఆ విశ్వజ్ఞానం తెలుసుకునే ప్రయత్నంలో మీరుంటే ఇవన్నీ మీకు కనపడవు. అందుకని తల్లిదండ్రులని మనసులో పెట్టుకుని, ఆంజనేయ స్వామి అది సృష్టికర్త అయిన దేవుణ్ణి మనసులో పెట్టుకుని ఎట్లా లోక పరిపాలన చేస్తున్నాడో, అది శ్రీరాముల మీద ప్రేమని ఎట్లా నిరూపించుకుంటున్నాడో, అట్లాగే మనం కూడా తల్లిదండ్రులు మనసులో పెట్టుకుని వాళ్ళ మీద ఉన్న ప్రేమని ఈ మంచి మార్గంలో బతుకుతూ మోక్షాన్ని వెతుక్కుంటూ ముందుకు పోతే మనకే మోక్ష మార్గం తెలుస్తుంది. మనం చేసే పుణ్యం వల్ల తల్లిదండ్రులకు కూడా మోక్ష మార్గం, వాళ్ళకు కూడా మనం సహాయపడిన వాళ్ళు అవుతాం.
అందుకని ఇది ప్రయత్నించండి.